బ్యాక్ టు వర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కాంపిటీటివ్ సెక్యూరిటీ ప్లేస్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పేసి. సో నాకు కొద్దిగా జలుబు చేసింది, సో వాయిస్ మేబీ కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. నో వరీస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మీకు కాంపిటీటివ్ సెక్యూరిటీ ప్లస్ దేనికి యూజ్ అవుతుందంటే ఈ సర్టిఫికేషన్ వచ్చేసరికి ఇది ఒక సెక్యూరిటీ పర్పస్. లైక్ మీకు అసలు సెక్యూరిటీ గురించి ఏం తెలియకుండా, బేసిక్స్ కూడా మీకు నాలెడ్జ్ లేకుండా హ్యాక్ చేసేద్దాం ఇది చేసేద్దాం అంటే కుదరదు. సో మీకు కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సో నేను ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోర్సు అంటే మామూలుగా ఈ యొక్క కోర్స్ ఎగ్జామ్ రాయాలంటే 30,000 అవుతుంది ఇండియాలో. ఓన్లీ యొక్క కోర్స్ ఎగ్జామే 30,000 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు సెక్యూరిటీ ప్లస్ ఓకే V7 అనేది దీనికి ఒక కోడ్, ఎగ్జామ్ కోడ్. అంటే ఇక్కడ వచ్చేసరికి మొత్తం 100% ఉండేది. ఈ 100%లో మనకి జనరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేది 12% అనేది మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. 1 మినిట్. జనరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేది 12% అనేది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అందులో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. లైక్ కంట్రోల్, సబ్ సెక్యూరిటీ కంట్రోల్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, లైక్ ఇలా మళ్ళా థ్రెడ్స్ అండ్ వనరబిలిటీస్ అండ్ మీ లైక్ ఈ థ్రెడ్స్ గురించి మీకు అనలైజ్ ఎలా చేయాలి, ఆ థ్రెడ్స్ ని ఎలా ఫామ్ చేయాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఈ ఫిషింగ్ అటాక్స్ ని ఎలా చేయాలి, ఎలా మనం డిటెక్ట్ చేయాలనేసి ఈ యొక్క 22% లో మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. అండ్ ఈ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ లో వచ్చేసరికి మనకి మెయిన్ గా ప్రిన్సిపల్స్ కవర్ అయిపోతాయి. లైక్ ఇలా అంటే క్లౌడ్ కి సంబంధించింది, ఇది మీరు వినే ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ క్లౌడ్ అనేసి, కోడ్ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో నో వరీస్, మీకు ఏం తెలియకపోయినా నేను కవర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకోటి సెక్యూరిటీ ఆపరేషన్స్ అనేది 28% కవర్ అయిపోతుంది. సో మనం మెయిన్ గా అనేది దీని మీద అనేది మనం కొద్దిగా ఫోకస్ చేసుకుని ఉండాలి. ఈ యొక్క సెక్యూరిటీ ఆపరేషన్స్ లో మనకి ఏమేమి కవర్ అవుతాయి ఏంటి అనేసి మీరు జస్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ ఓవర్సైట్. ఇది వచ్చేసరికి లైక్ గవర్నెన్సెస్ గురించి, వాళ్ళ యొక్క పాలసీస్ గురించి, ఏ పాలసీస్ తీసుకుంటే ఏం బాగుంటుంది, లైక్ ఎంప్లాయీస్ కి అవేర్నెసెస్. అండ్ నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఇది జస్ట్ మనకి 75% పాస్ పర్సంటేజ్ దీనికి వచ్చేసరికి ఎగ్జామ్ కి టోటల్ 100 ఉంటుంది. 75 పాస్ పర్సంటేజ్ అండ్ 80 వస్తే గుడ్ పర్సంటేజ్ గా ఇందులో కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మనం రేపు కవర్ చేసుకునే టాపిక్ వచ్చేసరికి సెక్యూరిటీ కంట్రోల్స్ అండ్ కంప్రమైజ్ టెక్నాలజీస్. ఈ టెక్నికల్స్ మనం రేపు కవర్ చేసేద్దాం, ఈ యొక్క 5 టైప్స్ అనేది. ఓకే. ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా షేర్ చేయండి. ఓకే. మనం రేపు ఖచ్చితంగా ఈ డే 1 ఇది అనుకోండి, డే 2లో మనం స్టార్ట్ చేద్దాం, టాపిక్ లోకి వెళ్ళిపోతాం. డే 1 జస్ట్ నేను మీకు ఓవర్ వ్యూ ఇద్దాం అనేసి వీడియో అనేది చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఇంకా మనం డైలీ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేది బెటర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏమన్నా వీడియోని వ్యూ చేయొచ్చు. ఓకే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.